పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా 4 ఏళ్ల కిందట మొదలై ఆలస్యం అవుతూ వస్తుంది. ఓ దశలో ఈ మూవీ రద్దయినట్లే అని రూమర్లు వచ్చినా ఇటీవలే మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. మొఘలుల కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా హరిహర వీరమల్లు రూపొందుతుంది. ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ కూడా వచ్చింది. దర్శకుడు క్రిష్ దాదాపు ఈ మూవీ నుంచి తప్పుకోగా ఆ బాధ్యతలను ఏఎం జ్యోతికృష్ణ చేపట్టారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయంపై మాత్రం సందిగ్ధత నెలకొని ఉంది. ఈ సమయంలో చిత్ర నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇంకా 25 రోజులు షూటింగ్ జరగాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మొదలవుతుంది. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత షూటింగ్ మళ్ళీ ప్రారంభం కావచ్చు. సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని ఏఎం రత్నం తెలిపారు. ఈ మూవీని 2 పార్ట్లుగా మేకర్స్ తీసుకున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1ను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తామని గతంలో రిలీజ్ అయిన టీజర్లో పేర్కొన్నారు. తాజాగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ మధ్యలో రిలీజ్ చేసే అవకాశం ఉందని ఏఎం రత్నం ప్రకటించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సుమారు 3 నెలలుగా షూటింగ్లకు దూరంగా ఉన్నారు. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ముందుగా ఓజీ చిత్రాన్ని పూర్తి చేయటమే ప్రాధాన్యతగా పెట్టుకున్నారని తెలుస్తుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తామని మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. దీంతో పవన్ ముందుగా ఓజీపైనే ఎక్కువ ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. ఓజీ చిత్రీకరణ పూర్తయిన తర్వాత హరిహర వీరమల్లుకు పవన్ డేట్స్ కేటాయిస్తాడని అంచనాలు ఉన్నాయి. దీంతో హరిహర వీరమల్ అక్టోబర్లో రావటం కష్టంగా కనిపిస్తుంది. అక్టోబర్ సాధ్యం కాకపోతే హరిహర వీరమల్లుకు డిసెంబర్ ఆప్షన్ను మేకర్స్ బలంగా పరిగణిస్తున్నారనే టాక్ కూడా నడుస్తుంది. ఇక హరిహర వీరమల్లు మూవీ నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారు. ఏఎం రత్నం కుమారుడు డైరెక్టర్ జ్యోతికృష్ణ మిగిలిన భాగానికి దర్శకత్వం వహించే బాధ్యతలను తీసుకున్నాడు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొఘలులు నవాబులపై పోరాడే బందిపోటుగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉండబోతుంది.